నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, ఈ పుష్ప సినిమాకు సంబంధించి తొక్కిసలాట ఘటన జరిగినప్పటి నుండి ఇది కొంత రాజకీయ రంగు పులుముకున్నట్టుగా అనిపిస్తోంది. చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు వచ్చి దీనిపైన. పార్టీల నుండి బ్యూరోక్రాట్స్, న్యాయవాదులు ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనను ఏ విధంగా చూస్తారు? మాట్లాడుతున్నారంటే మంచిది కదా, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో వాళ్ళు బయట పెడుతున్నారు. ఇట్స్ గుడ్. అంత సెన్సిటివ్ ఇష్యూ కూడా చాలా సెన్సిటివ్ కదా. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ దానికి చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమి ఉండదమ్మా. బేసికల్లీ లా అండ్ ఆర్డర్ని ఎట్మోస్ట్ సస్టైన్ చేయాలి. అంటే పీస్ఫుల్ లా అండ్ ఆర్డర్, పీస్ఫుల్ అంబియన్స్ ఉండాలంటే లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి. ఆ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ మెయింటైన్ అవ్వాలన్న కోణంలో గవర్నమెంట్ యథావిధిగా పనిచేస్తుంది తప్ప పర్టికులర్ మనిషి సెలబ్రిటీ, పర్టికులర్ మనిషి జ్యుడిషియరీకి చెందిన అతను కావచ్చు, వేరే వేరే ఎక్స్పర్టైజ్ అయినా కావచ్చు, అలా ఆ కోణంలో బయాస్నెస్ చూపించలేదు. గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి దానికి తగ్గట్టే రెస్పాండ్ అవుతుంది. గవర్నమెంట్లో ఉన్న పదవుల్లో ఉన్న మనుషులు రియాక్ట్ అవుతారు. గవర్నమెంట్ ఏ విధంగా అక్కడ లైఫ్ అనేది వి లాస్ట్. అన్ఫార్చునేట్ రేవతి గారు ఉండాలి మన మధ్య. ఎందుకు ఉండాలంటే వాళ్ళ కొడుకు ఫ్యూచర్ అవన్నీ చూసుకునేది ఆమె. వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు శ్రీతేజ్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడంటే సమ్వేర్ ఇట్స్ ఏ హ్యూమన్ ఎర్రర్. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్తో పాటు ఇంటెన్షనా అన్ఇంటెన్షనా చూడాలి మనం. ఇంటెన్షన్ అయితే ఆ క్రౌడ్ అంత వస్తుంది, మీరు పోలీస్ కోసం అప్రోచ్ అయ్యారు, సెక్యూరిటీ కోసం ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయితే అయి ఉంటే నాకు తెలిసి అది హ్యూమన్ ఎర్రర్గా మారకపోయేది. ఇప్పుడు సంధ్యా థియేటర్ మేనేజర్ గారు పర్మిషన్ అడిగినప్పుడు అక్కడ సిఏ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు వెళ్ళి అది విజిలెన్స్ చేసుకున్నారు. అంటే స్క్రూటినీ చేసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఇది సరిపోదండి, ఇది కొంచెం థ్రెట్ఫుల్గానే ఉంది, ఈవెంట్ అనేది పోస్ట్పోన్ చేసుకోండి, ఆర్ఎల్స్ మంచిది కాదు అన్నట్టు వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత యథావిధిగా ఈవెంట్ ఆపకుండా అది కంటిన్యూ చేశారు. చలో ఈవెంట్ కంటిన్యూ చేసినప్పుడు హ్యూమన్ స్టాంపేడ్ అనేది జరగడం అన్ఫార్చునేట్, కానీ జనాలు ఎక్కువ రావడం, ఫ్యాన్ బేస్ ఎక్కువ కదిలి రావడం అల్లు అర్జున్ గారిది రావడానికి రీజన్ ఏంటంటే పుష్ప 1 వాజ్ ఎ క్రేజీ హిట్, చాలా మ్యాసివ్ హిట్ అక్రాస్ ద నేషన్. పుష్ప 2 ఈజ్ ఆల్సో ఏ ఎక్స్పెక్టేషన్ హైగా ఉండేసరికి ఒకటి అక్కడున్న డైరెక్టర్ క్రేజ్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ క్రేజ్ కావచ్చు, అల్లు అర్జున్ గారి క్రేజ్ కావచ్చు, వాళ్ళు వచ్చారు. ఫ్యాన్స్ది ఇక్కడ తప్పు అని కూడా మనం అనలేదు. వీ మస్ట్ రెస్పెక్ట్. వాళ్ళు కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు, వాళ్ళ స్టార్ని వాళ్ళు గ్రేటర్ లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఏం అనలేము. కానీ అంత అన్టువర్డ్ టర్న్ ఇన్సిడెంట్ జరిగిందంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ చాలా తక్కువ సమయంలో వచ్చేసరికి అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ అది కంట్రోల్ చేయలేకపోయింది. ఓ ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు సెలబ్రిటీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ కోణంలో అల్లు అర్జున్ గారు ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారి నగేష్ గారు ఇక్కడ కొంత ఒక్క విషయం మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. పర్మిషన్ ఇవ్వనప్పుడు గేట్ దగ్గర ఆపేసి వెనక్కి పంపించవచ్చు కదా, ఎందుకు అనుమతించారు? గేట్ దగ్గర కాదు, ఎక్కడైనా ఆపొచ్చు. ఎందుకు మరి అటువైపు నుంచి ఎందుకు జరగలేదు? గేట్ దగ్గర ఆపడం కరెక్టా? అల్లు అర్జున్ గారు ఇంటి నుంచే బయలుదేరవద్దుగా, అసలు పర్మిషన్ లేదు కాబట్టి. లేనప్పుడు ప్రభుత్వమో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నప్పుడు ఆయన జనరల్ గా ఎవరైనా వస్తే మనకు తెలియదు, అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలుసు, అన్ని తెలుసు, మరి ఆపేయొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఎక్కడ ఆపాలి? ఎక్కడైనా సరే, ఇంటి దగ్గర మీరు అన్నట్టు ఇంటి దగ్గర ఆపొచ్చు, గేట్ దగ్గర ఆపొచ్చు, ఎక్కడైనా ఆపొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. పోలీస్ ప్రొటెక్షన్ తోనే పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరనే ఆపాలి అంటే హ్యాబిట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే పొటెన్షియల్ థ్రెట్ టు ది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అంటే టాడా పోటా ప్రివెన్షన్ ఆఫ్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ముందే ప్రివెన్షన్ కేసులో వెళ్తుంది, ఆపుతుంది. అది ఎవరికి? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీస్ కాదు కదా, రాజకీయ నాయకులు ఎవరైనా మేము ధర్నా చేస్తామంటే ముందే వెళ్ళి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఏదైనా శాంతి భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు, అంశం వచ్చినప్పుడు హోమ్ అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ అంటూ. మరి ఎందుకు ఇక్కడ జాగ్రత్త తీసుకోలేదు? ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కానీ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో అవి అందరి వైపు కనిపిస్తున్నాయి కదా. అందరి వైపు కనిపిస్తున్నాయి. మీరు ఒక రకంగా మీరు చూడాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు సిచ్యువేషన్ కంట్రోల్ ఉండేటట్టు కూడా కొంచెం ట్రై చేయాల్సిందన్నది నా అబ్జర్వేషన్. ఎందుకంటే కార్ నుంచి బయటికి రావడం, వేవ్ చేయడం, అక్కడ ఆగడం, ఆ క్రేజీనెస్ ఆఫ్ ది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమవుతుంది అంటే మీద పడడం,
అన్కంట్రోలబుల్ అవుతుంది సిచ్యువేషన్. రైట్, లోపల సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏసీపీ గారు, సిఐ గారు డైరెక్ట్ వెళ్ళి చెప్పారంట, వాళ్ళ మేనేజర్కి కూడా చెప్పారు, అల్లు అర్జున్ గారికి కూడా చెప్పారు, మీకు మీడియాలో కాదండి, జనరల్ గా పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరు ఆగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మూత్ గా చెప్పడం ఒకటి ఉంటది, తర్వాత బలవంతంగా అయినా తీసుకెళ్లిపోతారు, లేదు మీరు ఇక్కడ ఉండొద్దు అని. అవేం జరగలేదు, కొంత తప్పిదాలు అందరి వైపు నుంచి కనిపిస్తున్నాయి అది అలాంటి ఇన్సిడెంట్ జరగడానికి. ఎగ్జాక్ట్లీ, మనం అందరి వైపు ఉన్నాయి అంటే ఒకటి మనం అంత అవేర్డ్ కాదేమో వాట్ ఈస్ లా అన్న దానికోసం, ఇంకోటి మనం రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేయట్లేదేమో, అది ఎవరైనా కావచ్చు, సెలబ్రిటీ అయినా కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు. మనం ఇలాంటి సొసైటీ నిర్మాణం కోసం అయితే యూనో ఇన్ని రోజులు మనం ఫ్రీడమ్ ఫైట్ తెచ్చుకున్నాం, సాధించుకున్నాం, దేశము అన్నీ చేసుకున్నాము, కానీ మనం లా అబైడింగ్ సిటిజన్ కాదేమో. లా అబైడింగ్ సిటిజన్ ఏం చేస్తారంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేస్తారు. నా వల్ల ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ఏ సెలబ్రిటీ, నా వల్ల కొంచెం అన్టువర్డ్ క్రౌడ్ కంట్రోల్ చేయలేనేమో అని మనం అకాషియస్నెస్ ఉంటుంది. సో అందరి తప్పిదాలు ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మనం మీడియాలో కూడా ఏం మాట్లాడుతున్నామో కొంచెం అవగాహన ఉండాలేమో. ప్లస్ మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీరు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు వన్ సైడెడ్గా చెప్పడం అంటే ఆయన వర్షన్ ఆయన చెప్పాడు, తప్పులేదు, కానీ అంటే ఆయన మాట్లాడిన మాటల్లో మీకు అభ్యంతరకరంగా ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, కానీ నా బాధ యాజ్ ఎ పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ ద పార్టీ ఆల్ దోస్, రేవతి గారు ఇంకా లేరు మన మధ్యలో. ఆ పిల్లోడు అనేది కొంచెం యూనో వర్స్ సిచ్యువేషన్లో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అంటే సడన్ లేసే ఆ పిల్లోడు లేవాలి, మళ్ళీ క్యూర్ అవ్వాలి, రావాలి. వచ్చిన వెంటనే అమ్మ ఎక్కడని వెతుకుతారు, ఫస్ట్ వర్డ్ అమ్మనే తనకి. అక్కడ మనం అందరం ఫెయిల్ అయ్యామేమో, వాళ్ళ తల్లిని మనం కాపాడుకోలేక. అందులో ఎంతమంది కల్ప్రిట్స్ ఉన్నారు, రైట్? A11 అయితే అల్లు అర్జున్ గారు అన్డౌటబుల్లీ ఆయన కూడా వన్ ఆఫ్ ది సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి A11గా ఉన్నాడు, A1 కాదు అక్కడ. దానికి వెరీ గుడ్ దట్కి ఆయన రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీకి ఆదుకుంటాము, వాళ్ళ సిచ్యువేషన్ కంట్రోల్ అన్నీ చూసుకుంటాం అంటున్నారు, వెరీ నైస్. కానీ ఈ కల్చర్ ఏదైతే ఉందో, సెలబ్రిటీస్కి మీరు సరౌండెడ్ బై బౌన్సర్లు ఉంటారమ్మా. ఆ బౌన్సర్ అనేది కొంచెం ఓవర్ ఎంతూజియాజంలో ఇష్టం వచ్చినట్టు తోసేస్తారు. వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి ట్రైన్డ్ బౌన్సరా, రైట్? వాళ్ళు మ్యాసివ్గా ఫిజికల్ ఫోర్స్తోనే దొబ్బుతారు. ముందు ముసలోళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అవగాహన లేకుండా దొబ్బుతారు. ఇది మనం అందరం అగ్రి అవ్వాల్సిందే. అక్కడ ఉన్న బౌన్సర్లు కూడా మీరు సీసీటీవీ వీడియోలో, పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన వీడియోలో ఎంత ఓవర్ ఎంతూసియాజం చూపిస్తున్నారు. అందులో మనిషికి మామూలుగా తోయంగానే కింద పడితే ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మనం ఓ ట్రైన్ హ్యూమన్ రిసోర్స్ని కూడా మనం వెనకాల పెట్టుకోలేదు, మనకి కూడా ఉన్నాయి మిస్టేక్స్. సో ఈ అన్ని కోణంలో చూస్తే అన్ఫార్చునేట్ దట్కి మనం ఫెయిల్ అయ్యాము కొంచెం లా అబైడింగ్ సిటిజన్గా ఉండడంలో అన్నది ప్రతి ఒక్కరి అబ్జర్వేషన్. కానీ ఫ్యాక్ట్ని ఇప్పుడు మీరు చెప్పండి, మీరు లా కీపింగ్ ఏజెన్సీస్ మిమ్మల్ని A1, A2, A3గా ఫ్రేమ్ చేస్తున్నారంటే ఇట్స్ దే డ్యూటీ, దే ఆర్ పర్ఫార్మింగ్. మీరు కోఆపరేట్ చేయాలి, కానీ దానికి పొలిటికల్ కోణమే ఉంది అని బీఆర్ఎస్ సోదరులు, బీజేపీ సోదరులు అంటూ ఉంటారు. రేవతి గారు చనిపోయారు, ఆ పిల్లోని గురించి మాట్లాడండి. లెస్సే ఇక్కడే కాదు మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి సిచ్యువేషన్లో కొంత మీడియా ఏమంటుందంటే లేదు హీస్ బీయింగ్ ఇన్నోసెంట్. నో, మీరు అసలు ఎవరు ఇన్నోసెంట్ అని చెప్పలేము మనం ఇక్కడ. అది కోర్ట్ ఆఫ్ లా విల్ డిసైడ్ అల్టిమేట్గా. వీళ్ళు ఎంక్వైరీని సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మన సోదరులు, ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటే, ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా సరే, నార్మల్ పర్సన్ అయినా సరే, కొంచెం లాని సపోర్ట్ చేస్తూ ఎంక్వైరీని ప్రొసీడ్ చేయాలన్నది కోణం. సతీష్ గారు, దీప గారు, ఘటన జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఈ రోజు విచిత్రంగా